ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పెన్షన్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అంటే ఈ చేయూత పథకం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4,000 దగ్గర నుంచి కొంచెం పెంచారు అని చెప్పేసి కొంచెం రూల్స్ వస్తున్నాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. ఇంకా పెంచలేదు, పెంచాలని ఒక ఆలోచన చేస్తోంది గవర్నమెంట్. కారణం ఏంటంటే చేయూత పెన్షన్ అంటారు దీన్ని. అంటే మామూలుగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళు పని చేసుకునే అవకాశం లేదు కాబట్టి, కనీసం తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, పేదవాళ్ళు అంటే బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ చేయూత పెన్షన్ ఇవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. ఎలక్షన్ టైంలో ఏం చెప్పారంటే ఇప్పుడు 2016 రూపాయలు ఉంది మీకు ఇస్తున్నట్టుంది, మేము వస్తే మా ప్రభుత్వం వస్తే మీకు 4,000 రూపాయలు చేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే వికలాంగుల పెన్షను ఇప్పుడు 4,000 రూపాయలు ఉంది, మా ప్రభుత్వం వస్తే దీన్ని 6,000 రూపాయలు చేస్తాం. 4,016 రూపాయలు ఏదో ఉంది, ఇప్పుడు దాన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అలాగే చేనేత కార్మికులకి, ఒంటరి మహిళలకి, ఈ కేటగిరీలో కొంతమంది ఉన్నారు వరుసగా, వీళ్ళందరికీ చేయూత పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఈ చేయూత పెన్షను 4,000 రూపాయలు చేయాలని ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవు. దానికే వెనక ముందు ఆడుతున్నారు. అయితే లేట్ అవుతున్నా కొద్ది ఏంటంటే ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి బాగా పెరుగుతోంది. దీన్ని అదనుగా తీసుకొని ప్రతిపక్షాలు కూడా ఇస్తానన్నా ఇవ్వలేదు కదా, అడగండి మీరు అని చెప్పి జనాల్ని బాగా ముందుకు తోయడం జరుగుతుంది. కాబట్టి ఒకటేసారి 2,000 రూపాయల చొప్పున పెంచితే ఇంకా కొన్ని వందల కోట్లు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి నెలకు కూడా. అందుకోసం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే 500 రూపాయలు ఒక సంవత్సరానికి చొప్పున పెంచుకుంటూ పోతే 4 సంవత్సరాల లోపల అది 6,000 రూపాయలకు, అంటే 4,000 రూపాయలకు వస్తుంది అనేది ఆలోచన. అయితే మరి ఇంకా ప్రభుత్వం ఉండేది ఎంతకాలం? ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 3 ఏళ్లే ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి 3 ఏళ్లలో 500 చొప్పున పెంచుతానంటే 1,500 అవుతుంది, అనుకున్నది నెరవేరుతుంది. కాబట్టి మొదటి 2 సంవత్సరాలు 500 పెంచి చివరి సంవత్సరంలో మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్జన భర్జన చేస్తున్నారు. దీని గురించి పూర్తిగా సబ్ కమిటీలు వేశారు, మంత్రివర్గ ఉపసంఘాలు కూర్చొని మాట్లాడుతున్నాయి, మేధావులతో చర్చిస్తున్నారు, ఆర్థికవేత్తలతో ఆలోచిస్తున్నారు. ముందుకు వెళ్ళడం ఎలాగా? నెలకి 100 కోట్లు అంటే సంవత్సరానికి చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త భారం ఏది తీసుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కానీ ప్రజలకు హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వచ్చేసారి కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ కావాలి అంటే, ప్రజలు ఓట్లు వేయాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోక తప్పదు. కాబట్టి ఉన్న అంత అవకాశాల లోపల ఒకేసారి మొత్తం పెంచకుండా ఈ 3 సంవత్సరాల లోపల పూర్తయ్యేటట్టుగా మొదటి 2 సంవత్సరాల లోపల 500 పెంచి చివరి సంవత్సరంలో దాన్ని మిగిలినటువంటి 1,000 రూపీస్ పెంచితే భారం తక్కువ అవుతుంది. ఈ లోపుగా ఆర్థిక పరిస్థితులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, పెంచుకునే ప్రయత్నాలు చేద్దాం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది చేయూత పెన్షన్లు వచ్చేటువంటి వాళ్ళకి, వికలాంగుల పెన్షన్లు వచ్చేటువంటి వాళ్ళకి, అలాగే ఒంటరి మహిళలు ఉండేటువంటి వాళ్ళకి, తర్వాత చేనేత కార్మికులకి, ఇలా ఎవరైతే దీంట్లో ఉన్నారో కొంతమంది జాబితాలో ఉన్నారు వారందరికీ వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక చిన్న శుభమైనటువంటి విషయాన్ని చెప్పింది, సంతోషకరమైన విషయాన్ని చెప్పింది. కొంత పెరుగుతుంది, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత రావడం సంతోషకరమైన విషయం. కాబట్టి కొంత పెరుగుతుందనే నమ్మకం మాత్రం వచ్చే బడ్జెట్ నుంచి, ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఈ బడ్జెట్లోనే అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలు తొందరలోనే స్టార్ట్ కాబోతున్నాయి, వాటిలో అనౌన్స్ చేస్తారు. కాబట్టి అది ఎంత అనౌన్స్ చేస్తారు, ఎలా అనౌన్స్ చేస్తారని వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తం మీద కొంత హోప్ అయితే క్రియేట్ అయింది, ఎంతో కొంత పెరుగుతుందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి ఒక అవకాశం అయితే ఉంది. సార్, విడతల వారీగా అంటారు కదా, అంటే ఏంటి సార్ విడతల వారీ అంటే? సంవత్సరానికంటే విడతలు అంటే ఏమిటంటే స్కీమ్ లాగా, స్కీమ్స్ మనం మంత్లీ కట్టుకోవడం అనేది మనం అంటాం కదా, స్కీమ్ లోపల మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇన్స్టాల్మెంట్ విడతా అంటాం. ఇన్స్టాల్మెంట్ లో అంటే ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ గా కట్టుకునే అవకాశం మనకెట్లయితే ఉంటుందో ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశాన్ని కూడా అలా ఇన్స్టాల్మెంట్ లాగానే మనకు విడతల వారీగా చేయడానికి, ఒకేసారి చేయలేకుండా సంవత్సరంలో ఈ సంవత్సరం ఇంత పెంచుతాము, నెక్స్ట్ ఇయర్ ఎంత పెంచుతాం, మొత్తమే మేము 4,000 అన్నాం కదా, మా టర్మ్ అయిపోయే లోపల మీకు 4,000 రూపాయలు వస్తాయి. దానివల్ల భారం తగ్గుతుంది,
అవతల వాళ్ళకు కూడా ఇచ్చినట్లు మాట నిలబడుతుంది అనేటువంటి భువంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎస్. అది జరుగుతున్నట్టు విషయం. అంటే చేయూత పథకం కిందకి వచ్చే వాళ్ళంతా కూడా బిలో పోవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళే వస్తారు కదా సార్? బిలో పవర్టీ లైనే. ఎందుకంటే అందరికి ఇవ్వడం అంటే సాధ్యమయ్యే పని కాదు కదా. ఎస్. ఎవరికైతే సమాజం లోపల అందిపుచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, అందుకోలేని స్థితిలో ఉన్నారు, అంటే ఏదో రకంగా వాళ్ళ వృద్ధాప్యం వల్ల కానీ, లేకపోతే అంగవైకల్యం వల్ల కానీ, లేదా ఒంటరి మహిళలు అంటే వాళ్ళకి ఎవరు లేకపోవడం, ఒంటరిగా ఉండటం వల్ల కానీ, చేనేత కార్మికులు అయితే బాగా చితికిపోయి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కానీ, ఇలాగా సమాజం లోపల ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళకి చేయూత ఎస్. అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సార్.